పాత్రికేయ మిత్రులకు మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఎల్లుండి 17వ తారీఖున కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఫస్ట్ టైం పెద్దమ్మ గుడిలో, తర్వాత జలవిహార్లో, ఇక్కడ భవన్లో కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించడమే కాకుండా పార్టీ శ్రేణులు, గౌరవ గతంలో మంత్రులుగా ఉన్నవాళ్ళు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మా విద్యార్థి నాయకులు, మా వికలాంగుల చైర్మన్ గారు, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు మా మహిళా వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ గారి పుట్టినరోజు ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకవైపున దేవాలయాలు కానివ్వండి, చర్చులు కానివ్వండి, మసీద్లు కానివ్వండి, గురుద్వారాలు, దీంతోపాటు హాస్పిటల్స్లో కూడా మరి పేషెంట్స్కు బ్రెడ్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, ఈ రకంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం 69 వసంతాలు పూర్తి చేసుకొని 70వ సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి కేసీఆర్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మరి జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు వారు సారథ్యం వహించాలని, ఈ సంవత్సరం మరి ఇక్కడ భవన్లో ఘనంగా 17వ తారీఖు ఉదయం 9:30, 10 గంటలకే కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అయితే ఈ కార్యక్రమంలో పెద్దలందరూ, అంటే పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ చైర్మన్లు, ప్రముఖులు, మహిళలు, యువత అందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడం, అందులో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేశవరావు గారు, పెద్దలు పోచారం గారు, అందరు పెద్దల సమక్షంలో మరి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. ఇది ఓవరాల్గా కార్యక్రమం. బట్ హైదరాబాద్లో డివిజన్లలో కానీ కాన్స్టిట్యున్సీలలో అందరు నాయకులు, కార్యకర్తలు అక్కడ కార్యక్రమాలు చేసుకొని ఇక్కడికి 10 గంటల వరకు చేరుకోవాలని చెప్పి అందరికి ఆహ్వానం పలుకుతూ, ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు కూడా, మీరు కూడా భాగస్వామ్యమై అందరితో పాటు మీరు కూడా భోజనాలు స్వీకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, నేనేమంటే ఇప్పుడు ఖాళీ సబ్జెక్టు కేసీఆర్ గారి బర్త్డే సబ్జెక్టు కాబట్టి దానికే కన్ఫర్డ్ అయి మాట్లాడదాం. ఎందుకంటే ఏది అడిగినా చెప్పే శక్తి మాకు ఉన్నప్పటికీ డైవర్షన్ అవుతుంది, బాగుండదు అన్న ఉద్దేశం. నేనేమంటే ఇక అది వేరే ఫామ్లో చెప్తా. ఇప్పుడు